చాలా హ్యాపీగా ఉందండి. సెకండ్ టైం కదా కావాలి. వెరీ గుడ్. నా పేరు వచ్చేసరికి వెంకటేష్, నేను గుంటూరు నుంచి వచ్చానండి. ప్రీవియస్గా వచ్చేసరికి నా ప్లాట్ఫామ్ ఆల్మోస్ట్ బయటదనమాట. ఎలా చెప్పాలంటే దీని మార్కెటింగ్కి కంప్లీట్ డిఫరెంట్. బ్యాంక్లో జాబ్, లోన్స్ డిపార్ట్మెంట్. ఎవరికైనా లోన్ కావాలి అని చెప్పేసి అంటే లోన్ ఇచ్చేటువంటి దాంట్లో పనిచేశాను. సో అక్కడ చెక్స్ రాసేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకు? డబ్బులే రాసేది. చెక్ పైన 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు ఇలా చెక్స్ రాసి ఇష్యూ చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని, వాళ్ళ బిజినెస్ని బేస్ చేసుకొని, లేదంటే వాళ్ళ శాలరీ అయితే శాలరీని బేస్ చేసుకొని లోన్స్ ఇస్తూ ఉంటాం. సో ఆ ఇచ్చేటప్పుడల్లా కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే వాళ్ళకి డబ్బులు వస్తుంటే నీకు ఎందుకు బాధ అని చెప్పేసి అనొచ్చు, అవునా కదా? అవి నాకు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి అనుకుంటా ఉండేవాడిని. నిజంగా నాకు వస్తాయండి ఆ డబ్బులు. చెక్కులు నేను రాస్తే నాకు వస్తాయా? చెక్కులు నాకైతే రావు. జస్ట్ ఇష్యూ చేస్తూ ఉండేవాళ్ళం. నెలలు తరబడి జరుగుతూనే ఉంది. కాకపోతే ఇన్కమ్ వచ్చేసరికి చాలా తక్కువ. మీ అందరూ ఇక్కడ లీడర్స్ ఒక్కొక్కళ్ళు హైయెస్ట్ ఇన్కమ్స్ చెప్తా ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. నాకు అక్కడ వచ్చేసరికి ఇన్కమ్ వచ్చేసరికి ₹40,000 ఆల్మోస్ట్ ఇన్సెంటివ్ కలుపుకుంటే 8 నుంచి 10,000, అప్రాక్స్ ఒక 50,000 సంపాదిస్తా. అక్కడ చాలా తక్కువ అని చెప్పేసి అనిపించింది. ఎప్పుడంటే వెస్టేజ్ మీటింగ్కి ఇలా వచ్చి ఒక్కొక్కళ్ళు 80,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అలా చెప్తున్నప్పుడు అసలు లక్షలకి విలువ ఉందా అనిపించింది. విలువ ఉందా? లేదు. మనకు వచ్చేటప్పటికి అప్పుడు తెలుస్తుంది అనమాట. సో నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. బ్రతికేం మారలేదు. అక్కడ వచ్చేసరికి ఫుల్ టార్చరు, టార్గెట్తో కూడినటువంటి జాబ్. మార్నింగ్ 9కి వెళ్తే మీరు అనుకుంటారు షట్టర్ క్లోజ్ చేసేది 4కే కదా. బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ తెలుస్తుంది 4కి క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు. డిపాజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అవునా కదా? కానీ లోపల జరిగేది చాలా డిఫరెంట్ అండి. ఆల్మోస్ట్ 12 అయితే తెలియదు, 1 అయితే తెలియదు, 2 అయితే తెలియదు. ఇంకా నెలాఖరైతే ఆల్మోస్ట్ అక్కడే పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. చాలా కామెడీగా ఉంది కదా, బ్యాంక్లో జాబ్ ఏంది, ఈ విధంగా పడుకోవడం ఏంది అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ జరిగేది నిజం. సో నాకు కూడా అనిపించింది, బాధ కలిగింది అనమాట. కనీసం కుటుంబంతో 1 గంట కూడా గడపలేనటువంటి పరిస్థితి. మార్నింగ్ 9 అయితే లాగౌట్ టైం, లాగిన్ టైం 9 అయితే ఆల్మోస్ట్ లాగౌట్ టైం వచ్చేసరికి వాళ్ళ ఇష్టం అనమాట. క్లస్టర్ హెడ్ ఇష్టం, ఆ బ్యాంక్ మేనేజర్ ఇష్టం, అందనా కదా? అలా జీవితం కొనసాగిస్తామన్నా డబ్బులు అయితే సరిపోవట్లా. కానీ నెలాఖరికి శాలరీ పడుతుంది. ఎప్పుడండి? నెలాఖరికే శాలరీ పడుతుంది. 30వ తారీఖు అయితే 30వ తారీఖు పడుతుంది. లేదు ఆ రోజు ఏదైనా హాలిడే వస్తే 29వ తారీఖే పడుతుంది శాలరీ. కాకపోతే 5వ తారీఖు అయిపోతుంది శాలరీ, కనుమరుగైపోయింది. మళ్ళీ 5వ తారీఖు నుంచి మళ్ళీ కష్టాలు, మళ్ళీ రొటీన్ లైఫ్ అనమాట. సో డబ్బులు సరిపోవట్లా. నిజంగా చెప్పాలంటే మెయింటెనెన్స్కి, పిల్లల ఫీజులు, అవునా కదా, ఖర్చులు బాగా పెరిగిపోలా. 50,000 కూడా సరిపోవట్లా. ఈ రోజున ఆల్మోస్ట్ ₹1,00,000 వస్తే కానీ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ సాధారణంగా బ్రతకగలడు. కానీ మీ అందరూ ₹1,00,000 సంపాదిస్తున్నారా? మీరే క్వశ్చన్ చేసుకోండి. ₹1,00,000 వస్తే, లేదు 2 లక్షలు, 3 లక్షలు వస్తే వెస్టేజ్ అవసరం లేదు. సో నాకైతే డబ్బులు అవసరమే వచ్చానండి. ఎంత అవసరం అంటే నా డ్రీమ్స్ అనేటువంటి నేను ఫుల్ఫిల్ చేసుకోలేకపోతా ఉన్నా. నా కారు కొనాలనిపిస్తా ఉంది, కారు కొనలేను. అక్కడ కనీసం కారు టైర్ కూడా కొనలేను. ఎక్కడుంటే బ్యాంక్లో జాబ్ చేసుకుంటే. ఇలా నా ఈ ప్లాట్ఫామ్ వచ్చేసరికి నా పరిచయం చేసింది శివమన్ సార్ అని చెప్పేసి, ఒక మిర్చి యార్డ్ చేసుకునేటువంటి వ్యక్తి అనమాట. ఆ బిజినెస్ చేసేటువంటి వ్యక్తి. ఆయనకు లోన్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు చెప్పాడు, ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు ఇన్కమ్ వచ్చేసరికి ₹1,200. 10 నెలల్లో ఆయన ఇన్కమ్ వచ్చేసరికి 83,000 అయింది. ఎంత అయిందండి? అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదేంది 10 నెలల్లో ఇన్ని రెట్లు పెరిగిద్దా? 83 రెట్లు పెరిగిద్దండి. ఏ జాబ్ చేసేవాళ్ళైనా, ఏ బిజినెస్ చేసేవాళ్ళైనా 83 రెట్లు ఎక్కడైనా పెరిగిద్దా? బట్ వెస్టేజ్ ద్వారా ఒక నెట్వర్క్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవడం ద్వారా అంత ఇన్కమ్ అనేటువంటిది, గ్రోత్ అనేటువంటిది ఉండిద్ది అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న. గురువు గారి మాటలు వినిన తర్వాత నాకు కూడా ఆలోచన కలిగింది, నేను చేయాల్సింది బ్యాంకులో జాబ్ కాదు, నేను కాకపోతే ఎవరో ఒకరు చేస్తారు జాబ్. కానీ నా కుటుంబం కోసం, నా భవిష్యత్తు కోసం, నా పిల్లల భవిష్యత్తు, నా వంశం బాగుపడటం కోసం నేను చేయాల్సింది వెస్టేజ్ అని కన్ఫర్మ్ చేసుకొని జాబ్ రిజైన్ చేశా. ఎప్పుడని చెప్పరే? ఎప్పుడంటే ₹92 ఇన్కమ్ వెస్టేజ్లో వస్తున్నప్పుడు జాబ్ రిజైన్ చేశానండి. ఇప్పుడు వచ్చేసరికి గోల్డ్ డైరెక్టర్ కొన్నా. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ₹30,000. నా గోల్ వచ్చేసరికి ఇప్పుడు 400 మంది అయ్యారు. నా ఇన్కమ్ వచ్చేసరికి ఎంత? 30,000 వస్తుంది. రేపు 4,000 మంది అయితే డిసెంబర్ కల్లా ఎంత వచ్చిందండి? మినిమం 2 లక్షలు వస్తుంది. మీకు లక్ష్యం, నాకు ధైర్యంగా ఉంది 2 లక్షలు వస్తాయని, అవునా కదా? ఖచ్చితంగా వస్తాయా లేదా?
గురువుగా చెప్తా ఉంటారు మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్ అని చెప్పేసి. ఆ మెంబర్స్ కోసం తిరుగుతా ఉన్నా ఈ రోజున ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే నా టీం వచ్చేసరికి దాదాపు 15 మంది వచ్చారు ఇక్కడికి. ఓకేనా? టీం ఉంటే సాధ్యమైతే లేదా? ఖచ్చితంగా సాధ్యమైంది. నేను అనుకున్నటువంటి, నేను ఆలోచించినటువంటి గోల్స్, నా డ్రీమ్స్ అనేటువంటి వెస్టేజ్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా సాధించవచ్చు అన్న ఆలోచనతో పనిచేస్తా ఉన్నా. రేపు డిసెంబర్కి లేదంటే జనవరికి అనుకోండి, గోల్ వచ్చేసరికి 2 లక్షలు ఖచ్చితంగా సాధిస్తాను. మీ అందరికీ థ్యాంక్స్ అండి.